చూడండి, ఇది పార్ట్ 4 అనమాట. 3 ఎడిట్ అయిపోయింది. కార్ల పార్కింగ్ కాడ నుంచి ఫస్ట్ ఎంట్రీ డోరు, దాని పేరేంది, అదంతా డెకరేషన్ ఫస్ట్లో సూపర్గా ఉన్నింది. అదైతే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు నడవలేని వాళ్ళు ఆ బండిలో కూర్చుంటే ఇదంతా తిప్పి చూపిస్తుంది అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఇది. కోయటోళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు. చిన్న చాలా క్రౌడ్ ఎంత ఉందో అసలు. మా ఊర్లో తిన్నాలు జరుగుతుంది అనమాట. ఆ తిన్నాల్లో ఉన్నట్టు అంతకంటే ట్రిపుల్ ఉండారనమాట ఇక్కడ జనాలు. చూడండి, ఆ పొలాల్లో పడి వాళ్ళు ఇష్ట ప్రకారం తిరుగుతూ ఉన్నారు. ఇదైతే బీట్రూట్ తోట. అక్కడ చూడండి, ఆ విధంగా అంతా టెంట్లు కట్టేసి వాటికి కూలర్లు, ఏసీలు పెట్టి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇప్పుడేం కాదు, ఎండాకాలం వచ్చిందనుకో అసలు మాడి మసి అయిపోతాయి అన్నమాట ఇవన్నీ. ఇదైతే క్యారెట్ తోట, చాలా పెద్దది వేసిండారు. సుమారుగా ఒక కుంట నేల అయితే ఉంటుంది నాకు తెలిసి. మేము కుంటడు అంటాము. క్యారెట్ అని ప్రతి ఒక్కదానికి ఈ విధంగా బోర్లు అయితే పెట్టున్నారు. ఈ వంకాయలు మన వంకాయలు కాదు, పెద్ద పెద్ద నల్ల వంకాయలు వస్తాయి కదా, అవి. ఇవి అయితే రేంజ్ చెట్లు, చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద పూలతో చెండుమల్లె పూలు అంటాము మేము, బంతి పూలు. ఆ పూలతో పెద్ద పెద్ద డెకరేషన్లు అవి కూడా పెంచుతూ ఉన్నారనమాట. ఏమి కట్ చేసినా కానీ ఒప్పుకోరు, మన మీద ఫైన్ అయినా వేస్తారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకునేదానికి, తినేదానికి రకరకాల హోటల్స్, ఆడుకునేదానికి, కోయిటోళ్ళు ఉండేదానికి ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా, ఒక వాటర్ ఫాల్ మాదిరిగా పెట్టున్నారు. ఇక్కడ చూడండి చెరుకు, అక్కడ కనిపించేది నాకైతే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు మా ఊర్లో బోధతో ఒక చిన్న చిన్న గుడిసెలు, చుట్టిళ్ళు, కొట్టాలని ఉండేవి. ఆ మాదిరిగా ఉంది ఇదైతే. మధ్యలో అంతా చెరుకు తోటతో కమ్మేసి, ఆ మధ్యలో ఒక చిన్న ప్లేస్లో ఇది ఒక గుడిసె మాదిరిగా, లోపల ఈ విధంగా సోఫాలు, కూలర్లు అన్నీ ఉన్నాయి. అన్నీ లోపలైతే సామాన్లు పెట్టేసి ఉన్నారు. దానికి అది అక్కడ కనిపించే బాక్స్ మాదిరి అది వాష్రూము. ఈ విధంగా అయితే ఉండదు. నిజంగా సేమ్ గుడిసెలాగా ఉంది మా పొలంలో గుడిసె. మా కన్నయ్య అయితే సూపర్గా ఎంజాయ్ చేసినాడు. అసలు మట్టితోనూ రాళ్ళతోనూ బాహుబలిలో మాదిరిగా రాళ్ళని ఎత్తేస్తున్నాడు అనమాట మా కన్నయ్య. నిజంగా చాలా ఎంజాయ్ చేశాడు. నాకు మా కన్నయ్యని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, కొత్త పావతాన లేకుండా అంతలెక్క పరుగులెత్తాడు. ఈ చెరుకు చూస్తూ ఉంటే ఒకటన్నా పీక్కుంటానని మా కోయిటోళ్ళు, మా మేడని, వాళ్ళ అక్కల్ని భంగపడితే ఒకరో కూడా ముక్క కొరకు తీసుకొని లేదు. మనం ఊరికే ఉంటామా, అట్ట ఇట్ట పోయి ఒక చిన్న ముక్క కొట్టేసేసాను నేనైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.